ప్రజలకి ఈ విషయాలు ఇవాళ కొత్తగా తెలియటం ఏం కాదు. 13 లక్షల కోట్ల రూపాయలు రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలుగుదేశం కూటమి ఆ రోజు మేనిఫెస్టోలోనే చెప్పారు. కాబట్టి ప్రజలకు లెక్కలు తెలియలేమో కానీ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో ఆర్థికంగా ఇవాళ కొత్తగా అదనంగా తెలుసుకునేదేం లేదు. అందరికీ తెలిసిందే. రెండో విషయం ఏంటి? రాష్ట్రమే కాదు, కేంద్రం కూడా అలాగే ఉంది. మోడీ గారి పాలనలో వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు ఎలా పెంచారో 10 ఏళ్ల మోడీ గారి పాలనలో 50 లక్షల కోట్ల రూపాయలు ఉన్న అప్పుని 1,60 లక్షల కోట్ల రూపాయలకు అప్పుల్లో పెట్టి రాష్ట్రమే కాదు దేశాన్ని కూడా వెంటిలేటర్ మీద పెట్టడంలో 10 ఏళ్ల నుంచి కేంద్రంలో బీజేపీ ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూడా కూటమిలో బీజేపీ ఉంది. కాబట్టి 10.5 ఏళ్ల రాష్ట్ర పరిస్థితికి కేంద్రం పరిస్థితికి వైసీపీ ఎలా సమాధానం చెప్పాలో కూటమిలో ఉన్న బీజేపీ కూడా దేశం గురించి రాష్ట్రం గురించి సమాధానం చెప్పాల్సిందే. దీనికి వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. ఇక తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఎలా ఉన్నమాట నిజమే, కానీ ప్రజల స్థితి ఎలా ఉంది? ప్రజలు ఇంతకంటే అప్పుల్లో ఉన్నారు, ఇంతకంటే సంక్షోభంలో ఉన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు గతంలోనూ, ఇవాళ వ్యవసాయ కూలీలు కూడా చేసుకుంటున్నారు, చిన్న వ్యాపారులు దివాళా తీస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాల అప్పుల గురించి మాట్లాడుతున్నాం. ప్రజల కొనుగోలు శక్తి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఈ కాలంలో పడిపోయిందనేది కుటుంబరావు గారు లాంటి వారికి తెలియదేం కాదు. గణాంకాలు, ప్రభుత్వం యొక్క గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఇప్పుడు సమస్య ఏంటంటే వాస్తవాలు జనం ముందు పెట్టడం తప్పు కాదు, కానీ వాస్తవాలు దేనికోసం చెప్పాలి? మేము హామీలు అమలు చేయలేం అని చెప్పడానికి ఈ లెక్కలు వాడుకోకూడదు. ఈ లెక్కల్ని దృష్టిలో పెట్టుకుని మేము ప్రత్యామ్నాయంగా ఇలా చేస్తాం అని చెప్పాలి. ఇందులో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇలా ఉన్నప్పుడు దీన్ని మెరుగుదల చేసి, అందుకే కదా వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహంతో 57% మంది ఓట్లు వేసి ఆ ప్రభుత్వాన్ని దించింది. వాళ్ళు సరిగా చేయలేరనే. కూటమిలో ఉన్నటువంటిది మోడీ గారిని చూసో బీజేపీని చూసే ఓట్లేలా, ఈ కూటమి వస్తే దీన్ని చక్కదిద్దుతారని నమ్మకంతో ఓట్లేశారు. ఇప్పుడు రాష్ట్రం పరిస్థితి బాగలేదు, ప్రజల పరిస్థితి బాగలేదు, కానీ కార్పొరేట్ల పరిస్థితి చాలా బాగుంది. దేశంలో రాష్ట్రంలో అన్ని లెక్కలు తెలియజేస్తున్నాయి. రెండో వైపు నాయకుల పరిస్థితి చాలా బాగుంది ఆర్థికంగా. ఎవరైనా కానివ్వండి, బ్యూరోక్రాట్ల పరిస్థితి చాలా మందివి ఆర్థికంగా వాళ్ళు బాగున్నారు. వాళ్ళందరూ చూస్తే 100,000 కోట్ల రూపాయలు మొన్న ఎన్నికల్లో మనం చూసాం. ప్రధానమైన పార్టీల రాష్ట్రంలో ఒక్కొక్క ఎమ్మెల్యే 25 కోట్ల నుంచి 50 కోట్లు, ఎంపీ 100 కోట్ల నుంచి 200 కోట్లు. మరి వాళ్ళందరూ ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి ఖర్చు పెట్టారు? అలాగే ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ప్రధానమైన పార్టీలన్నిటికీ వేల వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్న పార్టీలు వైసీపీ, తెలుగుదేశం, జనసేన, అలాగే కేంద్రంలో బీజేపీ, వారందరికీ వేల కోట్లు, వందల కోట్లు కార్పొరేట్లో ఎన్నికల్లో బాండ్స్ ద్వారా డబ్బు ఇచ్చారు. అంటే వాళ్ళందరూ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది, జనం ఆర్థిక పరిస్థితి బాగా. ఇప్పటికైనా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉన్నది. ఉదాహరణ నేను చెప్తాను. బుడమేరుకి మన వరదలు వచ్చినాయి. 7,500 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి సహాయం కావాలని ముఖ్యమంత్రి గారు స్వయంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి చెప్పొచ్చారు. ఇప్పటికి ఎన్ని నెలలు అయింది? 4 నెలలు దాటిపోతే ఒక్క నయా పైసా ఇచ్చిందా కేంద్రం? జనం 500 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో రూపాయి సంస్థలు చాలా ఇచ్చారు. ఏ కేంద్రం ఎందుకు ఇవ్వదు? మరి కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రం ఎలా నడుస్తుంది? కేంద్రం నుంచి మీరు ఎందుకు రాబట్టలేకపోతున్నారు? మేమంతా కలిసి ఉన్నారు. ఇవాళకి దాంతో పాటుగా గతంలో పరిస్థితి అలా ఉంది. ఈ 7 నెలల కాలంలో అప్పులు ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో? 67,000 కోట్ల